5.2లో 2 ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. ఫస్ట్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో థర్డ్ ప్రాబ్లమ్. ఎందుకంటే థర్డ్ ప్రాబ్లమ్ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి ఈ 2ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మనకి ఫస్ట్ ప్రాబ్లమ్‌లో x² - 3x - 10 = 0. సో, ఇది కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడే అనమాట. సో, మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ax² + bx + c ఫార్ములా ఈక్వేషన్‌ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫస్ట్ ax² - x - 10 = 0 ఉంది కదా! ఇది కోఎఫిషియంట్స్ అనమాట. ఫస్ట్ కోఎఫిషియంట్స్ రాసుకోవాలి మనకి. ఏ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ? మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనుకున్నాం. ఇక్కడ బి కోఎఫిషియంట్ -3 అండ్ సి కోఎఫిషియంట్ వచ్చేసి -10. సో, ఫస్ట్ ఏం చేయాలి? ఏ అండ్ సిని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ ఏ ఇంటూ సి మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -10 = -10. సో, ఇది మనకి కండిషన్ అనమాట. ఇప్పుడు ఏంటి మనం ఎలా ఫైండ్ చేయాలి? ఏదైనా 2 నెంబర్స్ తీసుకోవాలి. అది మల్టిప్లై చేస్తే మనకి -10 రావాలి అండ్ యాడ్ చేస్తే మనకి -3 రావాలి. సో, అలా ఉన్న 2 నెంబర్స్ ఏమున్నాయంటే మనకి -2 ఇంటూ ప్లస్ 5 సారీ -5 + 2 +2 ఇంటూ -5. ఇక్కడ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 2 5 10 గ్రేటెస్ట్ నెంబర్ ముందు మైనస్ సింబల్ ఉంది అండ్ యాడ్ చేస్తే -5 + 2. సో, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ముందు ఏముంది? మైనస్ సింబల్ ఉంది. సో, మైనస్‌ని పెట్టుకోవాలి. సో, మనకి ఈ 2 మా నెంబర్స్ ఓకే అయినాయి అనమాట. ఎలా? మనకి 2 ఏ అండ్ సిని మల్టిప్లై చేసి -10 వచ్చింది. అలాగే ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి మిడిల్ టర్మ్ వచ్చింది. సో, ఈ 2 నెంబర్స్ సాటిస్ఫై అయినాయి అనమాట. సో, ఇక్కడ మనకి x² -3x ఎలా రాసుకోవచ్చు మనము? -5x + 2x - 10 = 0. ఇక్కడ మనకి x² -5x + 2x - 10 ఉంది. సో, మనం ఇక్కడ x² ఎక్కడ x ఉంది? ఇక్కడ x ఉంది. సో, మనం ఇక్కడ xని కామన్ తీసుకుందాం. ఇక్కడ xని కామన్ తీసుకుంటే x - 5 ప్లస్ ఇక్కడ 2ని కామన్ తీసుకున్నాం. 2ని కామన్ తీసుకుంటే x - 2 2 5 10 కదా! సో, 5 రాసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఏమి కామన్ ఉన్నాయి? x - 5 కామన్ ఉంది. సో, కామన్ తీసుకుంటే మనకి రిమైనింగ్ x + 2 = 0. సో, దీన్ని మనం ఈక్వేషన్ ఫార్మ్‌లో ఒక్కొక్క టర్మ్ ఈక్వేషన్ ఫార్మ్‌లో రాసుకోవాలి. x - 5 = 0, x + 2 = 0. ఇక్కడ x -5 అనేది ఈక్వల్స్ సైడ్ వెళ్తే +5 అవుతుంది అండ్ +2 అనేది ఈక్వల్స్ టు అయితే -2 అవుతుంది. x -2. సో, దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంది. సో, థర్డ్ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి థర్డ్ ప్రాబ్లం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. √2x² + 7x + 5√2 = 0. ఇక్కడ మనకి ఫస్ట్ కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఏంటి? ఫస్ట్ వన్ ax² + bx + c = 0 ఈ ఈక్వేషన్ రాసుకున్నాం. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ √2. ఇక్కడ b ఏంటి? 7 +7. c ఏంటి? 5√2. ఫస్ట్ ఏం చేయాలి? మనం కండిషన్ ప్రకారం a ఇంటూ c చేయాలి. a ఇంటూ c √2 ఇంటూ 5√2. ఇది చేస్తే ఏమొస్తుంది? √2 ఇంటూ √2 మనం ఎలా రాసుకోవచ్చు? √2 ఇంటూ √2ని నార్మల్ 2 లాగా రాసుకోవచ్చు అనమాట. ఇలా రాసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. రూట్స్ అనేవి 2 ఉంటే మనం ఇది నార్మల్‌గా రాసుకోవచ్చు. సో, ఇక్కడ √2 ఇంటూ √2 2 ఇంటూ 5 = 10. సో, మనకి a ఇంటూ c వచ్చేసి
10 వచ్చింది. సో, మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 10 వచ్చింది కదా! ఇప్పుడు మనం ఏమైనా 2 నెంబర్స్ తీసుకోవాలి. అవి మల్టిప్లై చేస్తే 10 రావాలి. అండ్ యాడ్ చేస్తే మిగతా 7 రావాలి. సో, అలాంటి నెంబర్స్ ఏమైనా ఉంటే అవి ఏంటి మనకి +5x ఇంటూ +2x కదా! సో, ఈ రెండిటిని యాడ్ చేస్తే మనకి 7x వస్తుంది. అండ్ ఇంటూ చేస్తే మనకి 10x² వస్తుంది. సో, మనకి 2 నెంబర్స్ అనేవి సాటిస్ఫై అవుతున్నాయి. సో, మనకి యాక్చువల్ ఈక్వేషన్ ఏంటిది? √2x² + 7x + 5√2 = 0. సో, ఇక్కడ మనకి +7x ఎలా రాసుకోవచ్చు మనం? +5x + 2x రాసుకోవచ్చు. √2x² + 5x + 2x + 5√2 = 0. సో, ఇక్కడ మనకి √2x² + 5x + 2x = 0. సో, మనకి ఇక్కడ నార్మల్‌గా ఎక్స్‌ని మనము ఎక్స్‌ని మనం కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది? √2x + 5. ఇక్కడ మనము 2x ఎలా రాసుకోవచ్చు? √2 × √2. సో, √2 × √2x + 5√2 = 0. సో, నెక్స్ట్ √2x + 5 ప్లస్ ఇక్కడ మనకి √2ని కామన్ తీసుకోవచ్చు. ఇప్పుడు √2ని కామన్ తీసుకొని ఇక్కడ ఇంకొక √2 ఉంటుంది. √2x + 5 = 0. సో, మనకి ఈ 2 కామన్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ వన్ టైప్ రాసుకున్నాం ఇది. మిగతాది ఏంటిది? x + √2 ఏం కామన్ ఉంది? √2x + 5 = 0. సో, దీన్ని మనకి రూట్స్ కావాలనుకుంటే x + √2 = 0. √2x + 5 = 0. x = -√2 √2x ఈ +5ని రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. -5. ఇక్కడ x = -5/√2. ఇక్కడ x = -√2. So, these are the roots of this quadratic equation.